మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితముల్లో దేవదేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట, నా ఆశ్రయదుర్గము ఆయనే. నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, అందరిచేత తృణీకరింపబడిన స్థితి నాకు ఎదురైనప్పుడు నాకు ఆశ్రయం ఎవరు అంటే దేవుడే. నన్ను ఆశ్రయము అని నా నోట నుంచి ఈ వాగ్దానం పలికించడానికి కారకురు ఎవరు అంటే దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో చెప్పబడినటువంటి కష్టాల్లోనో, కన్నీళ్లలోనో, ఇబ్బందుల్లోనో, శ్రమల్లోనో, ఒంటరితనంతోనో, కృంగుదలతోనో కొనసాగినటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురై ఉండొచ్చు. అయితే మనము ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకోకుండా బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను వారినో నాకు తోడుగా ఉంటారు, నన్ను విడవరు, నాకు శ్రమ వచ్చిందనగానే నాకు తోడయుండి నన్ను బలపరుస్తారు, నాకు ధైర్యం ఇస్తారు, నన్ను ఆదరించి నా వెంట నడుస్తారు అనుకున్నవారు మనల్ని వదిలిపేసి ఒంటరిని చేసి ఒంటరిగా వదిలివేసినటువంటి పరిస్థితులు ఏదైనటువంటి కొందరి జీవితాల్లో, కొందరి బ్రతుకుల్లో ఆ అనుభవాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కొందరు ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట, నేను ఆశ్రయదుర్గము, నేను ఆశ్రయించేది ఎవరిని అంటే లోకంలో ఉన్న మనుషులని కాదు, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల్ని కాదు, లోకంలో ఉన్నటువంటి బంధువులను కాదు, లోక జనాంగాన్ని కాదు, నా వెంటుండి నీకు తోడుగా ఉండరని చెప్పే వ్యక్తులను కాదు, కానీ నేను ఆశ్రయించింది నా దేవుణ్ణి. ఆ దేవుడు విడువక వెడబాయిక నాకు తోడయుండి నన్ను వెంబడిస్తూ కష్టాల్లో, కన్నీళ్ళలో, ఆదరణలో, శ్రమలో తోడయుండి నన్ను విడిపించి నన్ను ఆదరించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినటువంటి దేవుడు అని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవదేవుని గురించి కీర్తనకారుడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. రెండోదిగా అంటారు, నా రక్షణకు ఆధారం ఆయనే. ప్రియ సహోదరుడా, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి ఆధారం ఎవరంటే దేవుడే. నేను ఆశ్రయించింది దేవుణ్ణే, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము దేవుడే అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఇప్పుడన్నా నీ జీవితంలో నీవు ఈ విషయాన్ని ధైర్యంగా జనుల మధ్య చెప్పావా? నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల గురించి చెప్పుకుంటున్నావు, నీకున్నట్టు ఘనతల గురించి తెలియజేసుకుంటున్నావు తప్ప, నా స్థితి ఈ విధంగా ఉందంటే కారణము దేవుడే, దేవుణ్ణి బట్టి మాత్రమే నేను ఈ విధంగా బ్రతికున్నాను, సజీవుడినై ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అని ఇప్పుడన్నా చెప్పావా? కీర్తనాకారుడు అంటున్నాడు, కష్టాల్లో నాకు ఆశ్రయదుర్గం ఆయనే, సంతోషములో నేను ఈ విధంగా ఉన్నానంటే కారణము ఆయనే అని తెలియజేస్తున్నాడు. మూడోదిగా అంటూ ఉన్నాడు, నా ఎత్తైన కోట ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే. నేను ఆయనను ఎంత స్థితిలో చూస్తున్నాను అంటే, ఏ విధంగా ఆయన నేను చూస్తూ ఉన్నాను అంటే నాకు సహాయం చేసిన దేవుణ్ణి ఏ స్థితిలో నేను వర్ణిస్తున్నాను అంటే, ఎత్తైనటువంటి కోట అయి ఉన్నాడు ఆయన, ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి వాడై ఉన్నాడు ఆయన అంటాడు కీర్తనాకారుడు. అదే కీర్తనాకారుడు 103లో అంటాడు, తూర్పుకి పడవర ఎంత దూరమో నా పాపమును అంత దూరం చేసి ఉన్నాడు ఆయన, సావుగోతులో పడవలసిన నన్ను లేవనెత్తాడు ఆయన అంటూ. దేవుని బిడ్డ, కీర్తనాకారుడు దేవుని దృష్టికి ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడు అంటే, తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని కీర్తనల రూపంలో అనేకులకు తెలియపరుస్తున్నాడు.
దేవదేవుడిని గణపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పుడన్నా నీకు జరిగినటువంటి మేలులను బట్టి, కార్యాలను బట్టి దేవుణ్ణి గణపరిచావా సహోదరుడా, సహోదరి? ఒకసారి ఆలోచించుకో. ఇక 4వదిగా అన్నాడు, నేను కదిలించబడను, నాకు భయం లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా నా ఆశ్రయదుర్గం ఆయనే, నా రక్షణకు ఆధారం ఆయనే, నేను ఎత్తైన కోట ఆయనే, నేను కదిల్చబడను అంటున్నాడు. ప్రియ సహోదరుడి, సహోదరులారా, నమ్మిక మాత్రముంచుమని ఒకసారి చెప్పాడు. అదే దేవుడు అంటూ ఉన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అంటున్నాడు. అదే దేవుడు అంటూ ఉన్నాడు, తన యొద్దకు వచ్చిన వారిని తోసివేయడు అంటూ ఉన్నాడు. గనుక ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడిచ్చే సాక్ష్యాన్ని, ఆయన ఇచ్చే సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఉన్నాడు. కనుక నీ నా జీవితంలో కూడా ఆయన వరకు గొప్ప సాక్ష్యం ఇచ్చి సాక్షిగా బ్రతుకు కృప, ఆ వాగ్దానము, ఆయన చెప్పిన ప్రతి మాట నీవు నేను సాక్ష్యం చెప్పే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తన్నిటి ఆశీర్వాదం దీని అనుగ్రహించి కృప చూపి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనద్దు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక.